నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తేలు కుట్టిన దొంగ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్వము ఒక గ్రామంలో రామయ్య, సోమయ్య అనే స్నేహితులు ఉండేవారు. రామయ్య వ్యాపార నిమిత్తం వేరే రాజ్యానికి వెళ్ళాలనుకున్నాడు. అతని దగ్గర కొన్ని బంగారు నగలున్నాయి. వాటిని దాచే విషయమై సోమయ్యను సలహా అడిగాడు. ఊరి చివర ఒక పాడుబడిన ఇల్లుంది, అక్కడ పాతి పెడదామన్నాడు సోమయ్య. ఆ రోజు రాత్రే తమ పథకాన్ని అమలుపరిచారు. తర్వాత వ్యాపార నిమిత్తం రామయ్య వెళ్ళిపోయాడు. కొంతకాలానికి సోమయ్యకు దుర్బుద్ధి పుట్టి దాచిన నగలను తెచ్చుకున్నాడు. కొన్ని నెలల తర్వాత రామయ్య తిరిగి వచ్చాడు. ముందుగా నగలు దాచిన చోట తవ్వి చూసి తాను మోసపోయినట్లు గ్రహించాడు. మోసాన్ని మోసంతోనే జయించాలి అనుకుని నేరుగా సోమయ్య ఇంటికి వెళ్ళాడు. రామయ్యను చూడగానే సోమయ్య గుండె గుబేలు ఉంది. కాస్త ధైర్యం తెచ్చుకుని, రామయ్య, వ్యాపారం బాగా జరిగిందే అని అడిగాడు. మంచి లాభాలు వచ్చాయి, చాలా నగలు కొన్నాను. మనం రేపు రాత్రి వీటిని కూడా అక్కడ దాచి నేను మళ్ళీ వ్యాపారానికి వెళ్ళాలి అని చెప్పాడు. సోమయ్య ఆ రోజే నగలన్నింటికి ఎక్కడి నుంచి తీశాడు అక్కడే పూడ్చిపెట్టి వచ్చాడు. రామయ్య మరికొన్ని నగలు పాతిపెట్టి వ్యాపారానికి వెళ్ళగానే మొత్తం దోచేద్దాం అనుకున్నాడు. మర్నాడు రాత్రి సోమయ్య రామయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు. కానీ అర్ధరాత్రి అయినా కూడా రామయ్య రాలేదు. ఇక లాభం లేదని సోమయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు. సోమయ్య, నేను ఇప్పుడిప్పుడే వ్యాపారానికి వెళ్ళడం లేదు, నగలు దాయడానికి తర్వాత వెళ్దాంలే అని చెప్పాడు. సోమయ్య నిరాశగా పాడుబడ్డ ఇంటికి వెళ్ళి నగలు దాచిన చోట తవ్వి కుండను బయటకు తీస్తే అందులో రాళ్ళు రప్పలు తప్ప ఏం లేవు. ఇదంతా రామయ్య పని అని గ్రహించి తేలు కుట్టిన దొంగల కిక్కురు మనకుండా ఉండిపోయాడు. సమాప్తం.